शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या शंकर प्रकृतिभिः देवैः सदा पूजिता सा माता सरस्वती। కూడా బ్యాడ్జ్ పెట్టండి అమ్మా. ఏ దేశానికి పోల్చినా కూడా మన దేశం స్త్రీలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చినటువంటి విషయాన్ని, స్త్రీ యొక్క ఎంపవర్నెస్, ఒక ఉమెన్ ఎంపవర్ అయినప్పుడు ఆ సమాజం మొత్తం కూడా బలపడుతుంది. చారి గారికి, మిగతా సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు. మనం ప్రతి సంవత్సరం మార్చి 8వ తారీఖు నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాం. ముందుగా ఈ మహిళా దినోత్సవం రోజు ఈరోజు మీ ముందల, ఇంతమంది ముందల, ఈ యొక్క సభ్యుల ముందర మాట్లాడడానికి నాకు ఈ జన్మనిచ్చినటువంటి మా తల్లి గారైనటువంటి బచ్చు పద్మమ్మ గారికి, అదేవిధంగా నాకు భార్య అయినటువంటి శ్రీకన్య గారికి మహిళా దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే అందరూ తెలుసు, ప్రాంత సమాజం నుండి నేటి సమాజం వరకు కూడా స్త్రీ లేకపోతే మనకు జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు. అంటే మన యొక్క గమనానికి, దశకు, దిశకు అన్నిటికీ కూడా నిర్దేశించేది ఎవరంటే స్త్రీ. అయితే పురాతన కాలంలో స్త్రీ అనేది బాగా అణచివేతకు గురైంది. ఆ అణచివేత నుంచి అప్పుడున్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు కానీ, అక్కడ ఉన్నటువంటి వాతావరణాలు కానీ, అక్కడ ఉన్నటువంటి అనుకూలమైన కుటుంబ సభ్యుల వల్ల కానీ స్త్రీ అణచివేత గురైంది. ఆ అణచివేత నుండి కూడా పాతకాలంలో చాలామంది మనకు చెప్పాము. ఇప్పుడు మన సార్ వాళ్ళు చెప్పినట్టు కూడా చాలామంది మహిళలు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను పుంజుకొని సమాజంలో వాళ్ళకున్నటువంటి లోటుపాట్లని సర్దిద్దుకొని సమాజంలో ఎదురుగి వాళ్ళకు ఉన్నతమైన స్థానాలకు పోగలిగారు. కాబట్టి మనం ఒక మహిళా దినోత్సవం రాదే ఒక మహిళ గురించి మాట్లాడుకోకుండా ప్రతిరోజు మహిళలను గౌరవించినట్లయితే సమాజంలో ప్రతి ఒక్క పౌరుడు కానీ, ప్రతి ఒక్క వ్యక్తి కానీ ఎవరైనా మహిళలను గౌరవించినట్లయితే ఆ సమాజం అనేది చాలా సస్యశ్యామలంగా, ప్రశాంతంగా ఉంటుంది అనేది మనందరికీ తెలుసు. అయితే విద్యార్థులంతా కూడా క్లాప్స్ కొట్టాలి. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ తరఫున మరి మన పాఠశాలకి కార్యక్రమం కోసం వచ్చినటువంటి మహిళా మనులందరికీ కూడా సన్మానం చేస్తూ ఉన్నారు సంస్థ ప్రతినిధులు. మరి విద్యార్థులంతా కూడా క్లాప్స్తోని ఈ యొక్క హర్షాతిరేకాలను తెలియజేయాలి. ఎవరు ఎక్కువ చప్పట్లు కొడితే వాళ్ళని ముందు భోజనానికి పంపిస్తాం.
చూసుకుంటారా ఓకే ఒకటి టూ అందాక ఫోటోలు తీస్తా నేను అందరినీ తీసాను వీడియో సాంగ్ పెడితే బాగుంటుంది ఇలా కొంచెం ఉండాలి కాకపోతే ఇక అలా చూడండి మన తలకాయలు ఒకటి అంటే టేక్ రెస్పెక్ట్ అది చెల్లెలకి రెస్పెక్ట్ ఇవ్వాలి అది మన సంస్కారం వాళ్ళు మనకి చెల్లెలు అవుతారు వచ్చి మనకి రాఖీ కడతారు వీడియోలు తీయాలి సార్ ఏం తెలుసు సార్ మెమోరీస్ అందుకే కొంచెం హాయ్ అని పెడతా సార్ కొంచెం కదా ఓకే రోజున ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లాలో మన గౌరెడ్డిపల్లి గ్రామం తెల్కపల్లి మండలంకి జిల్లా పరిషత్ హై స్కూల్కి రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇమ్మీడియట్లీ అడగంగానే జిల్లా పరిషత్ ఏదైతే మన హెచ్ఆర్ఓ ఉన్నారో ప్రిన్సిపల్ గారు వారు పర్మిషన్ ఇవ్వడము, మా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్కి ఈ కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకోవడము చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి మహిళలు ఇవాళ నేను ఈ జన్మ ఇక్కడ నేను వచ్చి మాట్లాడుతున్నానంటే నా తల్లి కడుపులకే వచ్చి పుట్టాను. నా తల్లి నాకు జన్మనియకపోతే నేను ఇవాళ ఇక్కడికి వచ్చి మాట్లాడేవాడిని కాదు. ఈ సృష్టిలో మానవ జాతి ఉన్నదనంటే ఆ తల్లి కడుపులకే మనం రావడము అదృష్టం. కాబట్టి ఆ తల్లులందరికీ కూడా నేను నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఒకప్పుడు మగపిల్లలు పుట్టాలి,
మగపిల్లలు పుట్టాలి అని చెప్పేసి అప్పుడు ఒక 25 సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు మొత్తము ఆడపిల్లలను పుడితే చంపేస్తుండే. అమ్మో ఆమె కట్నం ఇవ్వాలి, ఆమెకు సేవ చేయాలి, అమ్మ ఇదంతా ఎందుకురా నాయనా, నాకు మగపిల్లవాడు ఉంటే వాడు సంపాదిస్తాడు, మంచిగా కట్నం వస్తుంది అని చెప్పేసి ఆడపిల్లలు పుడితే ఒక 25 సంవత్సరాల క్రితం చెప్తున్నా, ఒక 30 సంవత్సరాల క్రితము ఆడపిల్ల ఇంట్లో పుట్టిందంటే చంపేసిరు. కానీ ఇప్పుడున్న జనరేషన్ 25 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకుందామని అంటే మగపిల్లగానికి పిల్లలు దొరకలేరు. మగపిల్లలు ఎక్కువైపోయారు, ఆడపిల్లలు తక్కువైపోయారు. హైదరాబాద్ లో కాదు, జిల్లాలో ఎక్కడైనా కానీ మేము పిల్లలు మా అబ్బాయికి మేము పెళ్లి చేస్తామయ్యా, అమ్మాయి ఉన్నదా, కట్నం లేకుండా వేసుకుంటాం, మేము రూపాయి కట్నం వద్దు, మా పిల్లగాడు అమెరికాలో ఉండు, లండన్లో ఉన్నాడని చెప్పి ఆడపిల్ల తల్లిదండ్రులను వచ్చి బతలాడుకుంటారు. అంటే ఇది ఎందుకు జరిగింది? ఒక అవేర్నెస్ వచ్చింది. ఒక మహిళా దినోత్సవాలు అని చెప్పి, మనకున్న హక్కులని, ఇక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని చెప్పి, హ్యూమన్ రైట్స్ అని చెప్పి ఇలాంటి హక్కులన్నీ మనకు వచ్చినాయి కాబట్టి ఒక అవేర్నెస్ వచ్చింది. ఇవాళ మీరు ఆడపిల్లలు ఏం తక్కువ కాదమ్మా, మగపిల్లలు ఎంత సమానమో ఆడపిల్లలు కూడా అంతే సమానంగా మేము భావిస్తున్నాం. ఇవాళ ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక మదర్ టెరిసా, సావిత్రిబాయి పూలే గారు, వీళ్ళందరూ కూడా స్త్రీ శక్తికి ఒక మంచి పేరు తీసుకొచ్చారు. సావిత్రిబాయి పూలే చదువుల తల్లి, ఆమె చదువు కోసం ఎంతో పోరాటం చేసింది కాబట్టి మనందరం ఇవాళ చదువుకుంటున్నాం. కాబట్టి మీరేం తక్కువ కాదు, మీరు కూడా మగపిల్లల హైటెక్ సిటీలో 2 లక్షలు జాబ్ చేస్తే ఆడపిల్ల కూడా 2 లక్షలు జాబ్ చేస్తున్నది. కట్నం లేకుండా మాకు పిల్ల కావాలని చెప్పేసి ఊర్లో తిరుగుతున్నారు. మీరు ఏం తక్కువ కాదు, మీరు చదవాలి. మేము ఎడ్యుకేషన్ లిస్ట్ తీస్తే ఇప్పుడా కూడా ప్రిన్సిపల్ గారితో కూడా మాట్లాడుతున్నాము, మగపిల్లల కంటే ఎక్కువ ఆడపిల్లలే మొత్తం స్టేట్ వైజ్ లో కూడా ఎక్కువ రికార్డు వస్తున్నది. అంటే ఆడపిల్లలు అంత కసిగా చదువుతారు, మళ్ళీ మగపిల్లలు కూడా అట్లే చదవాలి. ఏం తక్కువ కాదు, మీరందరూ మంచిగా ఆప్యాయంగా ఉండి ఆడపిల్లకి ఏ ఆపద వచ్చినా ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక వెల్విషర్గా నిలబడి సపోర్ట్ చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్.